జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో కీలకమైన ట్విస్ట్. గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ వివాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తనని కిరణ్ రాయల్ మోసం చేశారని, 1,20,00,000 నగదుతో పాటు 25 సవర్ల బంగారాన్ని తీసుకున్నారని, అడుగుతుంటే బెదిరింపులకు దిగుతున్నారని ఒక మహిళ సంచలనమైన ఆరోపణలు చేశారు. వీధిన పట్టి తనకు ఆత్మహత్య శరణ్యమని చెప్తూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది మొదలు చర్చ నడుస్తోంది. ఆమె సోమవారం ఉదయం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతలో రాజస్థాన్ పోలీసులు ఎంటర్ అయ్యారు. ప్రెస్ క్లబ్ సమీపంలో సదరు మహిళని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. రాజస్థాన్ లోని జైపూర్ లో మహిళపై పలు చీటింగ్ కేసులున్నట్టుగా సమాచారం. వివిధ రాష్ట్రాల్లోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయని పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆమె ఆరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ కు వ్యతిరేకంగా తెగ ప్రచారం అవుతోంది. మరోవైపు బాధిత మహిళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. కిరణ్ రాయల్ ఇంటిని చుట్టుముట్టేందుకు మహిళా సంఘాలు ప్రయత్నించాయి. అయితే ఇప్పుడు చీటింగ్ కేసులో బాధిత మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. అంతకు ముందు ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన బాధిత మహిళ తన వెనక ఎవరూ లేరని, తను బాధితురాలుగా మారడంతోనే బయటకొచ్చారని చెప్పుకొచ్చారు. అమ్మాయిల్ని మోసం చేయమని కిరణ్ రాయల్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారా అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన చాలా మంది మహిళల జీవితాలతో ఆటలాడుకున్నారని చెప్పుకొచ్చారు. తనకి ఎవరి మద్దతు లేదని, నాకు న్యాయం చేయాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా ఆమె కోరారు. కిరణ్ రాయల్ కు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, చంపుతానని బెదిరించడంతోనే ఇన్ని రోజులు భయపడి ఊరుకున్నానని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ప్రెస్ క్లబ్ లో మాట్లాడొచ్చిన తర్వాత ఆ బాధిత మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమ వెంట తీసుకెళ్లారు. అయితే ఆమె అరెస్టు విషయంలో ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారో ఇవ్వలేదో అన్న విషయం మాత్రం తెలియడం లేదు. ఆ మహిళ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని, వైసీపీపై తన కుట్ర చేస్తోందని కిరణ్ రాయల్ చెప్తున్నారు. ఇదే విషయమై తిరుపతి అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఆ మహిళ వెనక ఉన్న వైసీపీ నేతలు ఎవరు అని విచారణలో తేల్చాలని కోరారు. అంతలోనే జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం గమనార్హం.